హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీకెండ్ మా బాబుని తీసుకొని మాకు దగ్గరలో ఉన్న వండలూరు జూకి వెళ్ళాము. సో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఎంటర్ అవగానే రైట్ సైడ్ బైక్ పార్కింగ్ ఉంది. దాని లెఫ్ట్ సైడే జూ టైమింగ్స్తో పాటు ఏ వెహికల్కి ఎంతెంత ఛార్జ్ చేస్తారనే బోర్డు కూడా పెట్టారు. మేమైతే బైక్ వేసుకొని వెళ్ళాము. మా బైక్కి 40 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక రైట్ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్, ఆటో, బస్ వీటన్నిటికీ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నేను బైక్ పార్క్ చేసి వచ్చేసరికి మా బాబు నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ జూ యొక్క ఎంట్రీ ఫీజ్ డీటెయిల్స్ ఇవి. ఎవరెవరికి ఎంతెంత ఛార్జ్ చేస్తున్నారో ఒకసారి వీడియో పాస్ చేసి చెక్ చేయండి. అవి వర్తా కాదా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా ఇవన్నీ టికెట్ కౌంటర్స్ ఇక్కడ చాలానే ఏర్పాటు చేశారు. మనం టికెట్స్ అనేవి త్రూ వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. అది వాట్సాప్ లింక్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంది. అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మాకు ఎంట్రన్స్లో బ్యాగేజ్ చెక్ చేశారు. ప్లాస్టిక్ అనేది అస్సలు అలౌ చేయట్లేదండి లోపలికి. మన దగ్గర ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉన్నా కానీ అవి కూడా అలౌ చేయట్లేదు వాళ్ళు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మీతో స్టీల్ బాటిల్స్ అయితే తీసుకొని వెళ్ళండి. లోపల వాటర్ అవైలబిలిటీ అనేది చాలా బాగానే ఉంది. ఆర్ఓ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. జూ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మా బాబు జూలోకి ఎంటర్ అవ్వగానే వెదురు బొంగుతో చేసిన ఏనుగులు అయితే అక్కడ పెట్టారు వాళ్ళు. అవి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. మా బాబు కూడా వాటిని చూడగానే రియల్వే అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ ఏనుగుల పక్కనే జూ ఫుల్ మ్యాప్ అనేది అయితే పెట్టారు వాళ్ళు. సేమ్ మ్యాప్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడక్కడ ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళి చూడగానే చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉంది. అక్కడ ఏనుగు బొమ్మతో ఉన్న జారుడు బొల్ల అయితే ఉంది. ఇది డిజైన్ చాలా బాగా చేశారు వాళ్ళు చిన్నపిల్లలు ఆడుకోవడానికి. మా బాబు ఆ జారుడు బల్ల ఎక్కి జారాలని చాలా గోల్ చేశాడు. కానీ ఎక్కడ కింద పడిపోతాడని ఫస్ట్ మేము ఎక్కించలేదు, కానీ చివరికి ఎక్కేశాడు. ఆ తర్వాత పిల్లలు ఆడుకోవడానికి చాలానే ఏర్పాటు చేశారు. అవి ఒకదాని తర్వాత ఒకటి మా బాబు ఆడుకుంటూ వచ్చాడు. ఫస్ట్ అయితే ఇలా స్ప్రింగ్ గుర్రం లాంటిది ఒకటి ఉంది, అది ఎక్కి బాగానే ఆడుకున్నాడు. ఆ తర్వాత ఊయలు ఎక్కాడు. కాసేపు ఊయలు ఊపించుకున్నాడు వాళ్ళ అమ్మ చేత. ఇక్కడ వీడియోలో చూపించినట్టు చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలానే ఏర్పాటు చేశారు వాళ్ళు. ఇలా మా బాబు ఆడుకున్న తర్వాత అక్కడి నుంచి కొంచెం అలా ముందుకు వెళ్ళగానే ది జూ షాప్ అని ఒక చిన్న స్టాల్ లాంటిది ఉంది అక్కడ. ఆ స్టాల్లో క్యాప్లు, రౌండ్ నెక్ క్యాప్లు, చిన్న చిన్న కీ చైన్స్, వాటితో పాటు చిన్న టెడ్డీ బేర్ లాంటివి కూడా ఉన్నాయి. అక్కడ వాటి ప్రైసెస్ అడిగి ఒకసారి చెక్ చేశాను. అవి చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ జూకి రావాలనుకుంటే క్యాప్ లాంటిది ఏదైనా ముందే తెచ్చుకోండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే చింపాంజీ లాంటివి కనిపించాయి. అవైతే దగ్గరకైతే రాలేదు, కానీ చెట్ల మీదే కూర్చొని ఉన్నాయి. అలా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక జింక అయితే ఫెన్సింగ్ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంది. మా బాబు దాంతో కాసేపు ఆడుకున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దున్నపోతులు లాంటివి కొన్ని కనిపించాయి. అవి చాలా పెద్దవిగా భయంకరంగా ఉన్నాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే చిన్న చింపాంజీలు ఆడుకుంటూ కనిపించాయి. జూ వాళ్ళు పైనుంచి వాటర్ పడేలాగా ఒక చిన్న స్లైడర్ లాంటిది ఏర్పాటు చేశారు. ఆ స్లైడర్లో చిన్నది పెద్దది ఆడుకుంటున్నాయి. ఇంకొక పెద్దది అయితే ఈ ఎండకి తట్టుకోలేక ఒక చిన్న టెంట్ లాంటిది ఏర్పాటు చేశారు. ఆ టెంట్లోనే పడుకొని ఉంది. అది పడుకొని ఉన్నప్పుడు దాని దగ్గరలో ఉన్న పిల్లలు గట్టి గట్టిగా కేకలు వేయడంతో అది లేచి కూర్చొని వాళ్ళ వైపే చూస్తూ ఉంది.
అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే నెమలులు అయితే ఉన్నాయి. అవి బాగా నాట్యం చేస్తూ కనిపిస్తున్నాయి. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ నెమలుల్ని కేజ్తో పాటు ఫ్రీగా కొన్నిటిని వదిలేశారు వాళ్ళు. అవి పార్క్ అంతా తిరుగుతూ అక్కడక్కడ జనాలకు కనిపిస్తూ నాట్యం చేస్తూ ఉన్నాయి. మామూలు నెమలులతో పాటు ఇలా వైట్ కలర్ నెమలులు కూడా ఒక 4-5 అయితే కేజ్లో పెట్టుంచారు వాళ్ళు. అవి నాట్యం అయితే చేయలేదు కానీ చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి చూడ్డానికి. ఆ తర్వాత మౌస్ డీర్ అనే ఒక జంతువు ఒకటి ఉంది. అది చూడ్డానికి దుప్పిలాగా కనిపిస్తుంది, కాకపోతే సైజులో చాలా చిన్నది. సో మేబీ దానికి అందుకే మౌస్ డీర్ అనే పేరు పెట్టిండొచ్చు. ఆ తర్వాత బటర్ఫ్లై పార్క్ అని ఒక చిన్నది ఉంది. అందులోకి వెళ్ళిన తర్వాత బటర్ఫ్లై ఆకారంలో ఒక చిన్న డిజైన్ అయితే ఏర్పాటు చేశారు. ఆ డిజైన్ దగ్గర మా బాబు కూడా ఫోటోలు దిగాడు. అవి ఒకసారి చూసేయండి ఎలా ఉన్నాయనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే కోతులు అయితే ఉన్నాయి. కోతులు అనేవి చాలానే ఉన్నాయి, బట్ వాటికి ఏ చెట్లు లాంటివి ఏం లేకుండా ఇలా వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసిన గొడుగులు లాంటి వాటిల్లోనే ఉన్నాయి. ఎండ అయితే చాలా తీవ్రత ఎక్కువగానే ఉందండి అక్కడ. కొంచెం ముందుకు వెళ్ళాక బ్లాక్ షోల్డర్ పికాక్ అనేది ఇంకొక రకమైన నెమలైతే ఉంది. అది నాట్యం చేస్తుంది అక్కడ. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక పీచ్ పీ ఫౌల్ అని ఒక హైబ్రిడ్ రకమైన నెమలి కూడా ఉంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకా ప్యారెట్లు అయితే కనిపించాయి. ఇవి డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడైతే ఏర్పాటు చేశారు వాళ్ళు. ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఇలా వేరే వేరే దేశాల నుంచి తీసుకొని వచ్చి ఏర్పాటు చేశారు. నేను ముందు చెప్పినట్టు ఇక్కడ దుప్పులు అయితే ఓపెన్గానే తిరుగుతున్నాయి. ఎవరిని ఏమి అనట్లేదు, వాటిని కూడా ఎవరు ఏమీ అనడం లేదు. ఇక్కడ ఒక దుప్పి మా దగ్గరకు వచ్చింది. మా బాబు దానిని చూస్తూ చెప్తూ దగ్గరకు వచ్చిందని బాగానే ఆడుకున్నాడు దాంతోటి కాసేపు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే రకరకాల ప్యారెట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మనమైతే రియల్గా ఎప్పుడు చూడలేదు. అన్నీ హాలీవుడ్ యానిమేషన్ సినిమాల్లో చూడడం తప్ప రియల్గా ఇప్పుడే చూస్తున్నాను. అవన్నీ చాలా బాగానే ఉన్నాయి. ఆ లోపల ఉన్న చిలుకలన్నిటికీ వేడి తగలకుండా పైన పట్ట లాంటివి ఏర్పాటు చేసి నీళ్ళు అనేవి స్ప్రింకిల్స్ లాగా పడేటట్టు ఏర్పాటు చేశారు వాళ్ళు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఆ ప్యారెట్స్ పక్కనే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆఫ్రికన్ దున్నపోతులను అయితే చిన్న కేజ్ లాంటిది పెట్టి అందులో పెట్టారు. అవి చాలా బలిష్టంగా బలంగా కనిపిస్తున్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే హాలీవుడ్ జంగిల్ బుక్ అనే సినిమాలో హీరో తప్పిపోయేటప్పుడు ఈ దున్నపోతుల గుంపు అనేది వస్తుంది. వీటితో పాటు హీరో తప్పించుకుంటాడు. మీలో ఎవరైనా జంగిల్ బుక్ సినిమా అనేది చూసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి కమెంట్ చేయండి. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక చిన్న వాటర్ కంటైనర్ లాంటిది ఏర్పాటు చేసి ఒక జంతువుని అయితే వదిలారు. అదే ఓన్లీ వాటర్లోనే ఆడుతూ ఉంది. దీని పేరేంటో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వాటర్ పార్క్ ఉన్నది జూ యొక్క మిడిల్లో అండి. సో అందుకే వాళ్ళు జూ లోగోతో పాటు ఇక్కడ వండలూరు జూ అని ఒక పెద్ద లోగో లాంటిది ఏర్పాటు చేశారు. ఇది ఎగ్జాక్ట్గా జూ సెంటర్లో ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి బెంగాల్ టైగర్ అనేది కనిపిస్తుంది. ఇదైతే మనకి వీడియోలో చూస్తున్నా కానీ కొంచెం కనిపించకపోవచ్చు, ఎందుకంటే కేజ్ ఉంది, దాంతోపాటు చాలా దూరంలో అయితే ఉంది. అది మీకు వీడియోలో కనిపించకపోవచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ఎలుగుబంటి అయితే ఉంది. ఒక కేజ్ లాంటిది పెద్దది ఏర్పాటు చేశారు. సో అవి లోపలికి వెళ్లకుండా గేట్ అనేది క్లోజ్ చేశారండి. ఎందుకంటే జనాలు వచ్చినప్పుడు అవి లోపలికి వెళ్ళుంటే జనాలు డిసప్పాయింట్ అవుతారనే ఉద్దేశంతో ప్రతి జంతువు దగ్గర గేట్స్ అనేవి క్లోజ్ చేసి పెట్టేశారు వాళ్ళు. ఇది ఒక బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు వాటి సైడ్ నుంచి ఆలోచిస్తే. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం చేత అవి లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాయి. ఆ తర్వాత స్నేక్ జోన్కి అయితే వెళ్ళాము. అక్కడ రకరకాల పాములు అయితే కనిపిస్తున్నాయి.
వాటి నేమ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తాను. మన ఇండియన్ కోబ్రా కూడా ఉంది అందులో. వాటి నేమ్స్ అనేవి మెన్షన్ చేస్తాను. మీకు ఏవే పాములు తెలుసో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చివరిగా ది గ్రేట్ ఇండియన్ కోబ్రా అయితే ఉంది. దానికోసమే సపరేట్గా ఒక కేజ్ లాంటిది ఏర్పాటు చేశారు. దానిపైన వాటర్ స్ప్రింకిల్స్ పడే విధంగా ఏర్పాటు చేశారు. అది చూడ్డానికి చాలా పెద్దదిగా భయంకరంగా అయితే ఉంది, బుసలు కొడుతూ ఉంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక ద గ్రేట్ ఇండియన్ బెంగాల్ టైగర్ అయితే ఉంది. నేను ఈ వీడియోలో ముందు చెప్పినట్టుగా అవి లోపలికి వెళ్లకుండా గేట్స్ అయితే క్లోజ్ చేశారు. పాపం ఇది లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంది, కానీ పాపం వెళ్ళలేకపోయింది. దాని పక్కనే ఇంకో కేజీలో ఇంకో పులి అయితే ఉంది. సో అది బాగానే చెట్టు కింద కూర్చొని ఉంది. దీనికైతే ఏమాత్రం ఇబ్బంది లేకుండానే ఉంది. పాపం ముందు చూపించిన దానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంది. మీరు ఇప్పటి వరకు చూసింది పార్ట్ 1. పార్ట్ 2 ఎండ్ కార్డ్స్లో వదిలేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.